ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తగవులదారులు తమ్ముడు రేవంత్కు అండగా అన్న రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు, సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం, వారిని గౌరవించాలి, అవమానించొద్దని సూచన, గతంలో 10 ఏళ్లు నేనే సీఎం అన్న వ్యాఖ్యలపైన విమర్శలు, మళ్ళీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గణపతి పూజ కూడా చేశానని వెల్లడి, పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తానని వాక్య అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ అన్నదో దారి తమ్ముందో దారి, ఇద్దరిది చెరొక దారి అయిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటా ఉన్నాడు, పొగుడుతా ఉన్నాడు. ఇప్పటికే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడితే నువ్వెట్లా ఉంటావు, నువ్వెట్లా సీఎం అవుతావు, అధిష్టాన నిర్ణయం తీసుకుంటా అని చెప్పి అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించిండు. మళ్ళీ ఇప్పుడు తాజాగా వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు, మళ్ళీ గణపతి పూజ కూడా చేయించినా మళ్ళా రేవంత్ రెడ్డి సీఎం కావాలి అని చెప్పి ఆయన జోక్తా ఉన్నాడు, ఈయనేమో విభజిస్తా ఉన్నాడు. ఓరు రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులకు అండగా ఉండాలి, వాళ్ళని గౌరవించాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మద్దతుగానేమో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టే. ఇక్కడ నువ్వు తప్పు మాట్లాడినా అని చెప్తుండు రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన తప్పు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి కొంత ముక్కుసూడిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, కొంత సాయం చేసే వ్యక్తే రాజగోపాల్ రెడ్డి. ఎందుకైనా కానీ కొంచెం ఏదున్నా ఈ వెంకరెడ్డి కన్నా బెటర్ అనిపిస్తాడండి రాజగోపాల్ రెడ్డి. కోమరెడ్డి వెంకరెడ్డి కన్నా కొంచెం బెటర్ అనిపిస్తాడు, కొంచెం సాయం చేయడంలో కానీ ముందులో మంచిగా ఉంటాడు. అదే ఏదేమైనా ఆయనకు మంత్రి పదవి వస్తుందని పాపం చాలా ఆశతో ఉన్నాడు, ఆయన చాలా ఆశతో ఉన్నాడు మంత్రి పదవి వస్తుంది నాకు అని చెప్పి. వాస్తవానికి కూడా ఇక్కడ మునుగోడుకు సంబంధించి ఒక మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా ఆ మునుగోడు అనేది అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది, ఎక్కడ కూడా అభివృద్ధి పనులు కనిపిస్తలేవు. ఒకసారి పోయి మీరు మునుగోడు మండలం చూడండి, అది మండలంలాగా ఉంటుందా? ఎక్కడ కూడా ఒక అభివృద్ధి పథకాలు ఉండవు, రోడ్లు సరిగా లేవు, అక్కడ ఒక హాస్పిటల్ సరిగా లేవు. ఎక్కడ చూసినా అక్కడ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది, అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోలేదు. దానికి ఫండ్స్ రిలీజ్ ఉండవు. ఇప్పటికీ అది ఫ్లోరైడ్ ప్రాంతం. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, శివనగూడెం రిజర్వాయర్కి పూర్తి కాలేదు. ఇవన్నీ అభివృద్ధి కావాలంటే కొంత వాస్తవానికి కూడా గతంలో ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు, మరి ఎప్పుడో మా తండ్రులప్పుడు ఎప్పుడో కానీ గతంలో ఎప్పుడో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఉండే ఒక్కసారి మంత్రికి అవకాశం వచ్చినట్టుంది. అయినప్పటికీ కూడా అప్పుడు కూడా పెద్దగా అభివృద్ధి జరిగింది ఏం లేదు. ఈసారి ఖచ్చితంగా మునుగోడు అభివృద్ధి చెందాలంటే ఈ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో బాగానే గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు, నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాడు, ప్రజల్ని కలుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం అభివృద్ధి చేయాలనే తపన ఆయనలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు కదా, భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇంటికి పోయి మరి మాట్లాడుకున్నారు. మరి నువ్వు ఇస్తానన్న మాట తప్పినవి ఏందని చెప్పి కొంచెం ఆగ్రహంగా వ్యక్తం చేస్తుంటూ రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి.